Please subscribe Telugu 7 Media. As makers we felt that maybe a meaningful cinema తీసామేమో అన్న డౌట్ మాకుంది. ఆ డౌట్ కి వ్యాలిడేషన్ మీరు చెప్తారని ఒక ఆశతోటి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. లాస్ట్ 20 minutes ఇట్ వాస్ అల్టిమేట్. చాలా బాగుందండి. అండ్ డైరెక్ట్ చెప్పాలంటే చాలా బాగా చెప్పారు అక్కడ. థ్యాంక్ యూ పోలీసు సీన్ అదిరిపోయింది. ఎంజాయ్ చేస్తారంటే సీన్ ఎగ్జాక్ట్ గా అర్థమయ్యేది చెప్పారు. సీన్ బాగా చేశారు డైరెక్టర్. వాస్తవం చెప్పాలంటే నవదీప్ ఇప్పుడు దాకా వేరే పనులు చూసాం. సర్పంచ్ ప్రెస్టేషన్ బాగుంది క్యారెక్టర్. మళ్ళీ కూడా ఒక పేరుగా కాదు, అందరూ బాగుంది, అందరూ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. చాలా బాగా నడిచిందని కూడా మా ఉద్దేశం. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ టీమ్. మా సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ మీరేనండి. సో మేము అనుకున్నది అంటే అందరూ అనుకుంటారు, చాలా హోప్స్ తోటి ఉంటారు, కమర్షియల్స్ అవన్నీ ఓకే, కానీ బట్ ఆనెస్ట్లీ వాంట్ టు నో అంటే ఫీడ్బ్యాక్. అంటే జనాలు థియేటర్ బయట మైక్ పెడితే అన్న అన్నట్టు ఓకే అది కాదు. బట్ ఐ నో దట్ ఈచ్ వన్ ఆఫ్ యూ హ్యావ్ ఎ రోల్. అంటే ఇప్పుడు మేము యాజ్ మేకర్స్ గా మేము సినిమాలు ఇచ్చినప్పుడు సినిమాకి ఆడియన్స్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లా ఉన్నారండి. సో మీరేమనుకుంటున్నారు, మా రిజల్ట్ ఏంటి అనేది ఒక ధైర్యంతో అంటే ఉన్న కొన్ని లాస్ట్ అంటే సినిమా కష్టాలు అన్ని దాటుకొని వెళ్తున్నప్పుడు వి ఆనెస్ట్లీ ఆర్ హియర్ టు ఫైండ్ అవుట్ అంటే ఏంటి మీరేమనుకుంటున్నారు, బికాస్ ఇట్ మ్యాటర్స్. యు ఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ us అండ్ ఆడియన్స్. సో వి వాంటెడ్ టు నో. ఇంకెవరన్నా ప్లీజ్. సినిమా చాలా బాగుంది. డైలాగ్స్ అయితే అదిరిపోయినాయి. లాస్ట్ 20 minutes అయితే చాలా ఎమోషనల్ తీశాడు. అది అసలు చాలా బాగా ఉంది. లాస్ట్ 20 minutes నవదీప్ అయితే అదరగొట్టాడు. శ్రీనందు కూడా మంచి ఇది వచ్చింది, మంచి క్యారెక్టర్ పడింది. చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమా చూస్తున్నాం అందరు తెలుగు యాక్టర్లతోటి. అదొకటి బాగా అప్రిషియేట్ చేయాలి మేకర్స్, అంటే యాక్టర్స్ కాకుండా అందరు తెలుగు యాక్టర్స్. కొంచెం తెలుగుగానే ఉంది, చాలా బాగుంది. మంచి తెలుగు సినిమా, మంచి కాన్సెప్ట్. అలానే మరి ఏదో డాక్యుమెంటరీ లాగా లేదా మెసేజ్ ఓరియంటెడ్ కాదు, అన్ని ఉన్నాయి. మధ్యలో ఛాయ్ ఆయన్ని బాగా పెట్టారు, చిన్న కామెడీ. సత్తన్ని ఛాయ్ వదలకుండా బాగా పెట్టారు. సత్తనను కూడా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. అంటే ఒకటి అంటే నేను ఇక్కడ నుంచి పక్కకు వచ్చి మీతో కలిసి వీళ్ళని చూసి మాట్లాడాలంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ us కెన్ అగ్రీ దట్ ఒక ఫస్ట్ ఫిలిం చేస్తున్న డైరెక్టర్ ఇలాంటి పాయింట్ తీసుకోవడం ధైర్యంగా, ప్లస్ మీరు మంచి మాట అన్నారు. అంటే మామూలుగా ఇలాంటి పాయింట్లు తీసుకుంటే దాన్ని చాలా సీరియస్ గానో ఒక టోన్ లోనో చెప్పండి. డైరెక్టర్ మంచి పాయింట్ తెచ్చాడు, కరెక్టే, కానీ తీసే ప్రొడ్యూసర్ కూడా ధైర్యం ఉండాలి. నెంబర్ 2, ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ డిజర్వ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గ్రేట్ జాబ్. చాలా బాగా చేశారు. డైరెక్టర్ ను ప్రొడ్యూసర్ ఇద్దరు కూడా అప్రిషియేట్ చేయాలి. మంచి కథ, ఇలాంటి కథనే ఆయన, ఎందుకంటే సొసైటీకి ఇలాంటివి కావాలంటే ఉన్నాయా లేదా అన్నది మనం తర్వాత, కానీ ఇంకా కొన్ని దగ్గర నడుస్తోంది. రీసెంట్ గా కూడా న్యూస్ లో చూస్తున్నాం, రీసెంట్ గా కూడా కొన్ని న్యూస్ వస్తా. సో బాగుంది, మంచి అప్రిషియేట్ చేయొచ్చు సినిమాని. అందరూ బాగా చేశారు. ఇక మీ చేతుల్లో పెడుతున్నాం ఈ బిడ్డని. డైరెక్టర్ గారు, సో అంటే ఈ సినిమా తీయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అంటే మీరు ఏమైనా చూసారా మీరు? ఎందుకంటే యుఎస్లో ఎక్కడో జాబ్ చేసి వచ్చారన్నారు కదా, అంటే ఇది ఎంతో మిమ్మల్ని మేబీ హంట్ చేసి ఉండొచ్చు. అంటే మీరు ఏమైనా రియల్ లైఫ్ సంఘటనలు తీసుకొని చేస్తారా? సార్ రియల్ లైఫ్ నేను తిరునెల్వేలిలో ఒక చిన్న లైక్ డెడ్ బాడీని బ్రిడ్జ్ మీద నుంచి కిందికి దించడం అది ప్రొసెస్ చూశాను నేను, న్యూస్ ఆర్టికల్. అది చాలా హార్డ్ హిట్టింగ్ ఉండింది, కానీ చాలా చాలా బాధేసింది. తర్వాత దానికి సంబంధించి కొన్ని చూశాను. కాకపోతే ఆ టైంలో నేను జాబ్ లో ఉండేవాడిని, లేకపోతే ఏ పెద్ద రాలేదు. బట్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా తీసుకొని, అంటే దీని చుట్టూ ఒక మంచి స్టోరీ తీసుకొని చేశానండి. బెన్నీ గారు, మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. యాక్చువల్ ఏంటంటే కమర్షియల్ సినిమా మూసలో కొట్టుకుపోతున్న ఇల్లు మీరు డబ్బుల కోసం ఆలోచించకుండా, సినిమా రిజల్ట్తో ఆలోచించకుండా ప్రజెంట్గా మనం చూస్తున్నామండి. అంటే చదువుకున్న మూర్ఖులు ఎక్కువ అవుతుంది ఇది. ఎందుకంటే చదువురాళ్ళు అంటే వాళ్ళకి అజ్ఞానంతో ఏదో మాట్లాడుతున్నారు అనుకోవచ్చు, కానీ చాలామంది సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు,
అంటే హై సొసైటీలో ఉండేవాళ్ళు, వీళ్ళలో ఈ జాడ్యం అనేది ఎక్కువ అవుతుందండి. సో అలాంటిది మీరు ఒక మంచి పాయింట్ని తీసుకొని ఈ సినిమా చేయడం అనేది నిజంగా అభినందనీయమండి. మీకు డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు మీకంటే కూడా మీరంటే ఒక బాధ్యతాయుతంగా ఆడ క్యారెక్టర్ చేశారు, కానీ నాకు శివాజీ క్యారెక్టర్, శ్రీనందు క్యారెక్టర్ చాలా నచ్చింది. రవికృష్ణ మధ్యలోనే వెళ్ళిపోయాడు కానీ పాపం నిజంగా లేదు, చాలా బాగా చేశాడు. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా ఎమోషన్స్ పండించాలంటే ఒక మంచి ఆర్టిస్టులు ఉంటే ఎంత హెల్ప్ అవుతుందో ఈ సినిమాలో కనబడింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఇక్కడ సుబ్బారావు గారు నేను మాట్లాడుకుంటుంటే కోల్ సీన్ దగ్గర నుంచి సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఆ కోల్ సీన్మే ఆ ఎడ్జ్ అది పట్టుకోవటం, ఆ చెల్లెలి క్యారెక్టర్ చేయటం, నందు సెకండ్ హాఫ్లో లాస్ట్లో చెప్పిన డైలాగులు, ఎప్పుడైతే ఆ అమ్మాయి చెల్లి అన్నాడో అయిపోయింది సినిమా, సూపర్ హిట్. చాలా బాగుంది సార్, పర్ఫెక్ట్ ఎమోషన్, చాలా మంచిగా క్యారీ అయింది. అయితే ఫస్ట్ టైం డైరెక్షన్ చేయటమో ఏమో కానీ ఆ ఫస్ట్ హాఫ్లో కొంచెం చాలా స్లో ఉన్నాయి. హానెస్ట్గా చెప్పన్నారు కాబట్టి చెప్తాను, ఆ ఫస్ట్ హాఫ్ చూసి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను. కానీ బెన్ని గారు మీరు సెకండ్ హాఫ్ చూడండి చాలా ఫాస్ట్గా వెళ్తుందని చెప్పారు, కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళింది, చాలా బాగుంది సార్. డెఫినెట్గా రీచ్ అవుతుంది. ఇట్లాంటి సినిమాలు అసలు ఆగవు. కొంచెం మీ వైపు నుంచి కూడా పుష్ చేస్తే కమర్షియల్గా కూడా మీరు ఇట్లాంటి ఇంకో 10 సినిమాలు చేయొచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. ఎక్సలెంట్. యాక్చువల్లీ డైరెక్టర్ గారు మీరు అన్నట్టే ఎక్కడో చూసారు ఆ సిచ్యువేషన్, బట్ రియాలిటీ చాలా మంది కనెక్టే ఉంటుంది నాకు తెలిసి. సో ఈ సినిమా చూసాక చాలా మంది ఈ కులం అనే పేరు మర్చిపోతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అంటే యాక్చువల్గా క్లైమాక్స్ అయితే కనుక ఎవరు ఊహించరు బేసిక్గా. శివాజీ గారి కోర్టు సీన్ ఉంది కదా, టెంపర్లో ఒక సీన్ ఉంటుంది. యాక్చువల్గా నాకు అదే గుర్తొచ్చింది. అదొక హై మూమెంట్. ఇక క్లైమాక్స్ అయితే కనుక ఎవరు ఊహించలేరు, ఆ రేంజ్లో వస్తున్నారు. అంటే ఫస్ట్ హాఫ్ అంటే బేసిక్గా తగ్గుతుంది లేదా పెరుగుతుంది అలా ఉంటారు కదా. ఫస్ట్ హాఫ్ అలా ఉన్నది, సెకండ్ హాఫ్ కానీ క్లైమాక్స్ కానీ ఆ రేంజ్లో ఎలివేట్ అయింది. ఫస్ట్ హాఫ్ కూడా అలా ఉంది, మొత్తం ఒకే రకంగా ఉంటే సినిమా అది కాదనమాట. సో మీరు ఇంకా ఏమి ఎలాంటి డౌట్లు పెట్టుకోకలా, కొంచెం మీ సైడ్ నుంచి మీ సినిమాలో మీరు ఏం చూపించారో, ఇంతకు ముందు చెప్పిన హానెస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు సినిమాలో మాకు కనిపించింది, అది ఆడియన్స్ ట్రాన్స్లేట్ అయ్యేలాగా వాళ్ళ ముందు మీరు మనం కలిసి చేద్దాం. కలిసి చేయాలి. థ్యాంక్ యూ. నాకు వరకు అనిపించింది. ఇప్పటికీ అర్థం కాదు అసలు ఎందుకు ఉంటుంది ఏంటి అని. చాలా సెన్సిటివ్ టాపిక్స్ తీసుకుని ప్రతిసారి కూడా ఐదర్ అది హిట్ అయినా అవుతుంది లేకపోతే కాంట్రవర్సీ అయినా అవుతుంది. బట్ నాకు తెలిసి మీ బొమ్మ హిట్టే, చాలా బాగుంది. అండ్ ప్రతి క్యారెక్టరైజేషన్కి ఒక జస్టిఫికేషన్ అనేది ఇచ్చారు. సో స్టార్టింగ్లో చూపించిన ఒక బాబు క్యారెక్టర్ కదా, ఎండ్ వచ్చేసరికి కూడా ఆ జస్టిఫికేషన్ చాలా బాగా చూపించారు. అంటే క్లైమాక్స్లో నవదీప్ గారు మిమ్మల్ని చూశాక ఆ ఒక్క ఎమోషన్ ఉంటుంది చూడండి, నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ నాకు తెలిసి రవికృష్ణ గారు మీ మీద చాలా మీమ్స్ వస్తాయండి ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత, ఏంటి రాజీవ్ కనకల గారికి కాంపిటీషన్ వస్తున్నారా అని చెప్పేసి. బట్ ఓవరాల్గా మూవీ చాలా బాగుందండి. నాకు తెలిసి ఈ మూవీతో ఈ కాస్టిజం అనేది పోవాలని నేను కోరుకుంటున్నా. ఇప్పటి నుంచో చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కుదరట్లేదు. మేబీ ఒక స్టెప్ మీ వాళ్ళకు కూడా అవుతుంది అనుకుంటున్నా. అండ్ బలగం ఎలాగైతే ఒక డెత్తో స్టార్ట్ అయ్యి ఒక సూపర్ డూపర్ హిట్ అయిందో, మేము ఇక్కడ రిలేటెడ్ టు డెత్ కాబట్టి, సో ఇది కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇప్పటికీ స్టిల్లింగ్గా కొన్ని విలేజెస్లో అవచ్చు, సిటీస్ అవచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇది చూసిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళు మారుతారని కోరుకుంటున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా చాలా బాగా ప్లే చేశారు, అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నా కంగ్రాట్స్ అన్న అందరికీ. రవికృష్ణ మీ క్యారెక్టర్ చూస్తే ప్రతి విలేజ్ అబ్బాయి కనెక్ట్ అవుతారు. సో ప్రతి లవ్ స్టోరీ నాకు మౌనిక గారిది ఒకటి, అంటే డైలాగ్ చెప్పి నవ్వించడం వేరు, బట్ ఆ కార్లో వాళ్ళ పాప పేరు పెట్టేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారనమాట. సో అది ఇక్కడ చాలా మంది నవ్వారనమాట. సో చాలా బాగా అనిపించింది, అంటే ఎక్కడ నెగిటివ్ అయితే ఏమి అనిపించలేదు. సో గట్టిగా కొడుతుందని అనుకుంటున్నాం. కంగ్రాట్స్. నా పక్కన ఒక అమ్మాయి ఏడుస్తూ ఉండేది అనమాట కొన్ని సిచ్యువేషన్స్లో, ఇప్పుడు ఇవ్వకపోతే కొడతారు కదా. నేను ఇందాక మీరు అన్న మౌనిక సీన్ ఉంది కదా,
ఇప్పుడు ఈ సర్పంచ్ సీన్లు ఉన్నాయా, సర్పంచ్ క్యారెక్టరైజేషన్ చెప్పారు మురళి, అండ్ దెన్ వీ వర్ లైక్ ఓకే వీడు ఇలా ఉంటాడు అంటే సర్లే ఓకే అనుకున్నాం. మొత్తం కథలో నేను గుర్తున్నా నీకు పడి 2 నిమిషాలు నవ్వింది. బికాస్ సినిమా సీరియస్ సినిమా చెప్తున్నాడు, ఆ విషయం చెప్పినప్పుడు ఈ హ్యాడ్ టు టేక్ ఎ బ్రేక్, బయటికి వెళ్ళి 2 minutes తర్వాత వచ్చాడు. అంటే మిగతాదంతా పంచి లాగా ఎక్కడ లేదు. ఇప్పుడు నావన్నీ ఏంటంటే వీడేదో చెప్పుకుంటూ వెళ్తాడు, ప్లస్ సగం మేము సెట్లో చేసినవి ఉంటాయి. సరే ఇది ఖాళీగా ఉన్నాడు కదా ఎవడన్నా తీసుకొద్దాం వాడిని ఏదైనా గెలుగుదాం ఇవన్నీ చేసి, సో మీకు అది నా కథలో రాసుకొని నేను 2 నిమిషాలు నవ్వుతుంటే ఏంటి సీరియస్ సినిమా చెప్తుంటే నవ్వుతున్నాడు, లేదు మీరు బాగుంది అని చెప్పి చూపొచ్చుంటుంది. అవును జస్ట్ అలా లుక్తో చాలా బాగుందండి మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రవి గారు మీ క్యారెక్టర్ చాలా బాగుంది. నవదీప్ గారు అసలు ప్రతి క్యారెక్టర్ కూడా ఏడ్పించారు. ఎస్పెషల్లీ నాన్నను గుర్తు చేశారు. నేను నాన్న కోపాన్ని ఇప్పటి వరకు నేను చూడలేదు. ఆయన కోపడితే ఇంత గట్టిగా ఉంటుందా, ఇంత బాధపడతామా అంటే మా డాడీ గుర్తొచ్చారు. ఆల్ ది బెస్ట్ అండి. సో ఎమోషన్ అంటే నేను ఏడుస్తున్నానంటే బికాస్ ఆఫ్ జస్ట్ నాన్న, అంటే నాన్న కోసం నాకు బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయింది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, సో స్వీట్ అండి, థ్యాంక్ యూ. ముందుగా రంగారండి, థ్యాంక్ యూ. ప్రతి సీన్ని అంటే ఒక దండోరా టైటిల్ చూస్తూ లేకపోతే ఇంకే చూస్తూ జనాలు ఇది ఒక కులానికి సంబంధించిన విషయం అని అనుకుంటారు. బట్ కానీ ప్రతి సీన్లో ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఎమోషన్స్ని చాలా బాగా చూపించారు. చాలామంది మామూలు టైటిల్ చూసిన అలాగే ఉంటారు. బట్ కానీ మీరు డైరెక్టర్ గారు మీరు చెప్పాలి దాని గురించి, ఫ్యామిలీ ఎమోషన్ని ఇంత బాగా దీన్ని కనెక్ట్ చేయడం ఇలాంటి సబ్జెక్ట్కి ఎలా ప్లాన్ చేసుకున్నారు? యా, ఫ్యామిలీ మన స్ట్రెంత్ కదండి. సో అదే ప్లే చేద్దామని చెప్పేసి, సో యా అట్లాగే అందుకని రాసుకున్న ఫ్యామిలీ స్ట్రెంత్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మినిట్ కూడా బోర్ పట్టలేదు సినిమాలో. థ్యాంక్ యూ. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా పీక్స్తో చేశారు. ఫస్ట్ టైం డైరెక్టర్ కాకుండా చాలా బాగా చేశారండి డైరెక్టర్. నేను మెంటల్గా డైరెక్టర్ అండి. ఫస్ట్ టైం ఇక్కడ డైరెక్ట్ చేసింది ఫిజికల్గా. నేను 4-5 years నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నాను దీనికి. సో యా, థ్యాంక్ యూ బెన్నీ ట్రస్ట్ చేసినందుకు. రవికృష్ణ బై సినిమా అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం మిమ్మల్ని చూస్తున్నామండి. ఫస్ట్ హాఫ్ మొత్తం మీరే నెట్టుకుపోయారు. ఆల్మోస్ట్ మీరు సక్సెస్ అయిపోయారు. విరూపాక్ష నుంచి ఇప్పుడు దండోరా రవికృష్ణ అని అంటారని నేను అనుకుంటున్నాను. లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే డైరెక్టర్ గారికి ఒకసారి మైక్ చేయండి. చెప్పండి సార్. సార్ ఇంకా మీరు ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు, అవసరం లేదు సార్. ఎందుకంటే ఇండస్ట్రీలో మీరు పాతుకుపోతారు. థ్యాంక్ యూ సార్. సినిమా అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ నెక్స్ట్ సార్. మంత్ అందరికి 25 స్టార్ట్ అవుతుంది సార్ మీకు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ యాక్చువల్గా అంటే ఇప్పుడు మీ టీం మెంబర్స్ అందరూ కూడా ప్రమోషన్ కి చాలా ఇంపార్టెన్స్ పెడుతున్నారు. నిజంగా చెప్పాలంటే నెక్స్ట్ సినిమాలు కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ఇప్పుడు చూడండి నవదీప్ గారు కావచ్చు, రవికృష్ణ గారు కావచ్చు, చాలా మంది కూడా చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఇప్పుడు కూడా మీడియాతో ఇంటరాక్షన్ చేస్తూ ఇలా కూడా ప్రతి సినిమాకి అందరు ఆర్టిస్ట్ కూడా సపోర్ట్ చేస్తే సినిమా ఇంకా ముందుకు పోతుందని కోరుకుంటాను. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ని డైరెక్టర్గా తీసుకున్న విధానం, ఆర్క్ ఆఫ్ క్యారెక్టర్స్ రియల్లీ గుడ్. అండ్ మీకు ఆ క్యారెక్టర్ పేర్లు అలా నిలబడిపోతాయని, అండ్ దండోరా ఖచ్చితంగా దండోరా వేసి చెప్పారు మా అందరికీ కూడా. సో ఆ దండోరా గట్టిగా సౌండ్ చేస్తుంది, చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అంటే రియల్ లైఫ్ లోనే కలర్ఫుల్ గా కలర్ఫుల్ గా ఉంటే అంత మజా ఉండదు అని ఇక్కడ కొంచెం ఎండబెట్టాను సార్ అంతే. అది డైలాగ్ ఉంటుంది కదా, ఇన్ని ఫోన్లు చేసి పెళ్ళి పాటికి శివాజీ క్యారెక్టర్ మీరు లాగా ఫీల్ అయ్యారు కదా, పక్కన బిల్లు మాది పక్కన మీరు లేరని. అది నేను రాసుకుంది. ఫస్ట్ ఇన్ని పెళ్లి సారీ ఇన్ని ఫోన్లు వస్తే ఏదో రాస్తే ఏమో పెడదాం అని, సరే ఒక పని చేద్దాం, ఇన్ని ఫోన్లు చేస్తుంటే నా పెళ్ళి అయ్యి ఉండదు పాటికి అన్నాం అని. అంటే అన్ని మోస్ట్లీ మేము అంటే సరదాగా సెట్లో ఇప్పుడు క్యారెక్టర్ నోన్ చేసుకున్నాక వీడు ఏమంటాడు ఏం చేయొచ్చు అనే ఫ్రీడమ్ తను ఇచ్చాడు. ప్లస్ అంటే ఆ మీటర్లో వాడు ఆ ఊర్లో సర్పంచ్ అంతవరకు వెళ్ళొచ్చు దాంట్లో సర్పంచ్ ఫస్ట్ వాడికి ఉంది కదా సార్, వాడి మెయిన్ ప్రాబ్లము సీరియస్గా చెప్తే వాడికి వాడు చిన్నప్పటి నుంచి మనం చూసాం కాబట్టి మాట్లాడుకున్నాం. వాడు చిన్నప్పుడు వాడికి జరిగింది ఆ ఊరిలో ఉన్న సిస్టమ్ మార్చాలని వాడు ఎంత తపన లోపల ఉందనేది మనం బయట ఫస్ట్ ఏం చెప్పలేం. వాళ్ళు లేయర్స్ ఉన్నాయి.
ఫస్ట్ వాడు అన్ని నేనే చేయాలంటే వాడు అంటే ఈ కథలో స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్ స్టోరీ పక్కన పెడితే వీడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, ఆ ప్రాబ్లం ఏంటి, కాస్ట్ ఇది, సో దాని గురించే వీడు బయటికి నోటి తూలలాగా ఉన్న వాడు లోపల తప్పనది. సో నిజంగా వాడు బ్యాక్ స్టోరీకి వెళ్ళి చూస్తే వాడి పెళ్లి కదండి ప్రాబ్లం. వాడు ఫస్ట్ ఆడి ఊర్లో ఉన్న ఆ దరిద్రాన్ని వాడు అంటాడు కదా, పోతా పోతా ఊరుకున్న దరిద్రాన్ని మొత్తం తీసుకుపోయినారు. ఫస్ట్ అది క్లియర్ చేయాలి. ఇప్పుడు అయిపోయింది కాబట్టి మళ్ళీ దండోరాలో వాడి పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నవదీప్ హియర్ ఇక్కడ. ఎస్ సార్. ఈ సినిమాలో మంచి పాయింట్, గొప్పతనం ఏంటంటే తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ఆంధ్ర యాక్టర్లు కష్టపడి తెలంగాణ యాస చెప్పారు. అది గొప్పతనం అండి. చాలా నేటివిటీని డైలాగుల్లో బాగా చెప్పారు, చాలా కష్టపడ్డారు. ఆ సినిమాని బాగా కనెక్ట్ చేసేలా డైలాగ్ చెప్పగలిగారు. ఆ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అండి. సో నవదీప్, నాకు వచ్చిన క్వశ్చన్, నీ రియల్ లైఫ్లో నీ ప్రేమకి ఏమన్నా కులం అడ్డంకిగా మారిందా? ప్రతిసారి నా ప్రేమకు నేనే అడ్డు. నా ప్రేమ కులం అంటున్నారు. నాకు కులం అనేది నేను 7th వరకు సిబిఎస్ఈ అండి. 10th ఎస్ఎస్సి బోర్డు సర్టిఫికేట్లో కాస్ట్ అని రాయాలి. నేను 10th క్లాస్ బ్రిలియన్ గ్రామర్ హై స్కూల్ విజయనగరంలో. కాస్ట్ అని రాయమంటే హిందూ అని రాశాను. టీచర్ గురించి హిందూ కదా కాస్ట్ అంటే నాకు తెలియదు, కాస్ట్ ఇదే హిందూ అని. లేదు కనుక్కురా అంటే అప్పుడు వెళ్తే అప్పుడు చెప్పారు ఇంట్లో. సో మా పేరెంట్స్ది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సో వాళ్ళు దానికి అసలు హైదరాబాద్ ఎక్కడో, మా నాన్నది చీరాల, మా అన్నది విజయవాడ, అక్కడ నుంచి వచ్చారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, పేరెంట్స్ ఒప్పుకోలేదు, పెళ్లి చేసుకున్నారు. తర్వాత మా అక్క పుట్టిన తర్వాత వచ్చి అయ్యో బాబో ఇంకా మేము పెంచుకుంటాం మీ మనవరాలు, మీరు ఇద్దరు పని చేస్తారని దాన్ని తీసుకెళ్ళిపోయారు. నేను పుట్టాక 2వ వాడిని ఎందుకు ఇది గాలికైనా పెరుగుతాడు మగడే కదా అని 5 రోజులు పెంచాను. సో దే డిడ్ంట్ బాదర్ టెల్లింగ్ మీ అబౌట్ దిస్ ఎనీథింగ్. 10th వరకు నాకు లేదు, తర్వాత కూడా ఇప్పుడు లేదు. ఇంటర్మీడియట్ 2nd ఇయర్లో విజయవాడ వెళ్ళినప్పుడు అడిగారు, నాకేమో ఇక్కడ ఓసీ అని చెప్పారు. అక్కడికి వెళ్తే సిఆర్ఎన్సీ అని అడిగారు. నాకు అర్థం కాల ఏంటి మ్యాటర్ అంతా అని. సో నా లైఫ్లో లక్కీగా నాకు ఎప్పుడు రాలేదండి. బట్ ఇందాక కూడా వేరే ఒక అమెరికన్ యుఎస్ స్నోవాక్ లైవ్ చేస్తున్నప్పుడు ఏదో మాట్లాడుతూ ఇప్పుడు ఏంటి అక్కడ ఉందా అంటే లేదు ఇక్కడ అంటే ఐ రియలీ హోప్ అండి ఇదే లాస్ట్ జనరేషన్ అవుతుందని. నాకు తెలిసి ఇప్పుడు పిల్లలకి పెద్ద పట్టించుకునే పరిస్థితి ఏం లేదు. నాకు కూడా అంటే నేను అంటే సరే వీడు హైదరాబాద్లో ఏమంటారు మోడర్న్గా పెరిగిన కుర్రాడు అనుకున్నాం పోనీ, అంటే 40 ఆల్మోస్ట్ 39. సో నా జనరేషన్లో నా చుట్టూ ఉన్న సర్కిల్లో ఎవడు పట్టించుకోడు. అంటే మేము ఒక బంజారా జూబ్లీ హిల్స్ పర్సన్, నేను పెరిగింది ఇక్కడ కాదు బట్ చెప్తున్నా ఇక్కడ. సో మాలో ఎలాగో ఇక్కడ లేదండి. రూరల్గా అంటే కొంచెం వేరే అంటే ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళలో కొంత ఉంటుంది, కానీ వాళ్ళు సరదాగా అంటారు కానీ యాక్చువల్గా ఎప్పుడు అంటారు మావాడు మీవాడు అని ఊరికే జోక్స్ అంటారు. కానీ బట్ ఐ రియలీ హోప్ ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ జనరేషన్లో ఇది పట్టించుకోకుండా ఉంటారని. ప్లస్ యాజ్ పేరెంట్స్గా నాకంటే పెళ్లి కాలేదు కాబట్టి నేను చెప్పను, పిల్లలు లేరు కాబట్టి నాకు తెలిసి మీరు మీ పిల్లలకి మాత్రం ఆబ్వియస్లీ మీరు మనంతా చదువుకున్నాను, మన ప్రపంచంలో అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో ఘోరాలని మనం చూస్తున్నాం కాబట్టి ఐ రియలీ హోప్ ఈ జనరేషన్ అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అసలు పాయింటే లేకుండా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ. సార్ మిషన్ సురేష్ మనకి రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బేసిక్గా ఇందులో అమ్మాయి లాస్ట్లో చేసిన అమ్మాయి పేరు రాధ్య. అంటే మీకు అందరికి క్యారెక్టర్ వాళ్ళ పేర్లు తెలుసుకోలేదు అని చెప్తున్నాను సార్. రాధ్య అమ్మాయి క్లైమాక్స్లో చేసిన అమ్మాయి పేరు. రెండోది లైక్ సో మా పర్ఫార్మెన్సెస్ చూసారు కదండి, మా సినిమా చూసారు కదా. సో వీ నీడ్ సపోర్ట్. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ అండి. దండోరా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అన్ని ఊర్లకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మెయిన్లీ నవదీప్ 2.0 మాకు చాలా చాలా నచ్చింది. నేను అనుకున్నాను లెంత్ ఏంటి ఎంత చిన్నగా ఉంది ఏంటి ఎలా ఒప్పుకున్నాడు ఈ క్యారెక్టర్ అనుకున్నా. బట్ ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఏదైతే ఆ చేంజ్ టు సర్పంచ్ ఏదైతే ఉందో దట్ వాజ్ లైక్ అల్టిమేట్ ఉంది. అండ్ లాస్ట్ లో డాన్స్ మాత్రం గౌతమ్ ఎస్ఎస్ఏలో వంకాయ కూర ఎరగేసింది అన్నట్టు. సో అది గుర్తు చేసింది అనమాట సర్పంచ్ పాత్ర.
కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి గారు అండ్ మోనిక గారు ఎవ్రీవన్ డిడ్ బ్రిలియంట్ జాబ్. ఎవరికి పేరు పెట్టడానికి లేదు. ఈవెన్ మణిగా కూడా చాలా 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 బాగా చేశారు. ముఖ్యంగా డైరెక్టర్ గారికి బిగ్ హ్యాట్స్ ఆఫ్. ఇంతమందిని హ్యాండిల్ చేసి చాలా చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చాలా బాగా చూసామండి. మెయిన్ ఆ శవపేటిక బాక్స్ మీద లాస్ట్ లుక్స్ అది అనుకుని పెట్టారో తెలియలేదు, లేదా ఊర్లో అలా ఉందో తెలియలేదు. కానీ లేదండి, నేను విజయవాడకి వెళ్తుంటే ఒక దగ్గర శవపేటికలు ఉన్నాయి, అందులో ఒక దాంట్లో లాస్ట్ లుక్స్ అని ఉంది. అది చివరి చూపుని భలే చేశాడు, ట్రూ ట్రాన్స్లేషన్ లాస్ట్ లుక్స్ అని చెప్పి అలా పెట్టాను అది. బట్ బ్రిలియంట్ జాబ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ అదే వి నీడ్ యువర్ సపోర్ట్ అండి. ఇట్లాంటి సినిమాకి లైక్ మీరు ఎంతగా హెల్ప్ అంటే అఫ్ కోర్స్ మీకు సినిమా నచ్చితేనే ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. వి నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. మాకు ఇప్పుడు ఇక్కడ చేసిన యాక్టర్స్ అందరికి పర్ఫార్మెన్స్ చూస్తారు కదా, సో ప్లీజ్ స్పెసిఫికలీ మెన్షన్ దట్ అండ్ ప్లీజ్ హెల్ప్ us reach to like wider audience. We need a lot of your support. Thank you.